హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పవన్ పొట్ల. అయితే సూపర్ గా ఉన్నాను, మీరు అందరూ సూపర్ సరి ఉప్పరే ఉండాలని కోరుకుంటాను. మళ్ళీ వచ్చేస్తాను మీ పవన్ ఒక మంచి వీడియోతో. ఏంటి అనుకుంటున్నారా? చాలా మంది అడుగుతున్నారండి, మేడం పొట్ట మాత్రమే తగ్గాలి, సీటు మాత్రమే తగ్గాలి, సైడ్స్ మాత్రమే తగ్గాలి, చేతులు మాత్రమే తగ్గాలి, ఇలా చాలా మంది అడుగుతున్నారు అనమాట. రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, ఎవరికుండే రిక్వైర్మెంట్స్ వాళ్ళకి తగ్గుతాయండి, అన్నీ తగ్గుతాయి. చెప్తాను ఎలా తగ్గుతాయో కూడా. మరి అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎవరైనా తెలియని వాళ్ళకి వస్తే నేను వచ్చాను. నేను వచ్చేసి వెల్నెస్ కోచ్ని. ఇప్పుడు దాకా మన దగ్గర 1000+ పీపుల్ వెయిట్ లాస్ అయ్యారు, హ్యాపీగా హెల్దీగా ఉన్నారండి. నేను మోర్ పీపుల్ హెల్ప్ చేస్తూ ఉన్నాను. మంచి కోచెస్ బేస్ కూడా ఉంది మన దగ్గర. ఎందుకు నేను కోచెస్ గురించి ప్రతి వీడియోలో మాట్లాడతానంటే, నేను డైరెక్ట్గా అందరికీ హెల్ప్ చేయలేను. ఈ ప్రపంచాన్ని అంతా నాకు మార్చాలని ఉంటుంది, కానీ అందరినీ నేను ఒక్కసారి మార్చలేను. కానీ ఇలాంటి కోచెస్ హెల్ప్తో నేను చాలా మందికి మోర్ పీపుల్ హెల్ప్ చేయగలుగుతాను. మన దాంట్లో కోచ్ ఆపర్చునిటీ చాలా మంచి విషయం అనమాట. మీకు ఇందులో కోచ్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది, తీసుకోవచ్చు. దీనికి తగ్గ ట్రైనింగ్ సపోర్ట్ అంతా మేము ఇస్తాము, తీసుకోవచ్చు అనమాట. కావాలంటే కాల్ చేయండి. నా ఛానల్లోనే కోచ్కి సంబంధించిన కంటెంట్ బోలెడు ఉంది. నా దగ్గర చాలా మంది వచ్చి నేర్చుకొని వెళ్ళారు కూడా. అంటే ఎవరెవరు కోచెస్ అనేది మనకు అనవసరం, మనకు మంచి కంటెంట్ అయితే ఇస్తూ ఉంటాం అనమాట. మరి నాకు వచ్చేసి నేను ఎంత ఇస్తాను, ఎంత ప్రయారిటీ ఉంటుంది. మరి మీరు మా టీంలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? జాయిన్ అవ్వండి. సేమ్ టైము మీరు కూడా మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి, మీకు కూడా కంపెనీ ఐడి కావాలి, ప్రొడక్ట్ కావాలి, నేనే మీకు వెల్నెస్ కోచ్ కావాలి అనుకుంటున్నారు, కాల్ చేయండి. ఇక్కడ స్కూల్ నెంబర్, నా పర్సనల్ నెంబర్, దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది. మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట. ఇంకా లెట్స్ ఇక్కడ వీడియోలోకి వెళ్ళిపోదామా? పొట్ట ఒక్కటే తగ్గాలి, సైడ్స్ ఒక్కటే తగ్గాలి, చేతులు ఒక్కటే తగ్గాలి. ఇలా రకరకాల రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఉండే రిక్వైర్మెంట్స్ ఒక్కొక్కరికి ఉంటాయి. నేను కాదు అన్నను. తగ్గొచ్చు. ఎలా తగ్గొచ్చు అంటే, మీకు షేక్స్ ఉంటాయి మన దాంట్లో, ప్రోటీన్ షేక్స్ ఉంటాయి అనమాట. ఎర్లీ మార్నింగ్ మీరు టిఫిన్ ఆపేసేసి టిఫిన్ ఒక్కటే ఆపేయండి అంతే. ఇంకా నేను ఎక్కువ ఏం చెప్పను. ముందైతే కాఫీ టీ తాగే అలవాటు ఉంటే ఎర్లీ మార్నింగ్ తాగొద్దు, తర్వాత తాగొచ్చు, ఇబ్బంది లేదు. అంటే తాగొచ్చు అంటే అసలు కంటిన్యూ చేయమని కాదు, మీరు అస్సలు ఆపుకోలేను, నేను టీ కాఫీ మానేయాలంటే హెర్బల్ లైఫే చెయ్యను, అసలు నాకు అవసరం లేదు, టీ కాఫీ తాగకపోతే నేను బతకలేను, అసలు టీ కాఫీ మానేయమంటారు కాబట్టి నేను హెర్బల్ లైఫ్కి రాను అనే నా క్లోజ్ ఫ్రెండ్ కూడా ఉందన్నమాట. ఇప్పుడు కూడా రాదు అమ్మాయి. ఎందుకు రాదు అంటే, టీ కాఫీ నేను మానేయలేను, అందుకే నేను రాను అని అంటది అనమాట. మొహమాటం లేకుండా అంటది అనమాట. అలాంటి వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు, మీరు తర్వాత తాగొచ్చు. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్తో స్టార్ట్ చేసి తర్వాత షేక్తో స్టార్ట్ చేయాలి. మీరు కొంచెం మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి, ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే మీరు సప్లిమెంట్స్ యూజ్ చేయండి. కంపల్సరీ చెప్తున్నానండి, సప్లిమెంట్స్ యూజ్ చేయాలి. మీరు కంపల్సరీ సప్లిమెంట్స్ యూజ్ చేస్తే మీకు ఇలాంటి రిక్వైర్మెంట్, పొట్ట తగ్గాలి, సీటు తగ్గాలి, సైడ్స్ ఇలాంటి త్వరగా మీకు రిజల్ట్ వచ్చింది అనమాట. కొంతమంది ఇంత వెయిట్ పెట్టుకునే కూడా షేక్స్ ఒకటే వాడతారు. అలాంటి వాళ్ళకి అంత రిజల్ట్ కనిపించకపోవచ్చు. మీరు ఇలా సప్లిమెంట్స్ కూడా యాడ్ చేసుకున్నారనుకోండి, మంచిగా వెయిట్ లాస్ అనేది ఉంటుంది, ఫ్యాట్ లాస్ అనేది ఉంటుంది అనమాట. బాడీలో వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ తగ్గుతాయండి, ఇబ్బంది ఏమి లేదు, అన్నీ తగ్గుతాయి. మీరు మెయింటైన్ చేయాల్సింది మంచి ఫుడ్, మంచి స్లీప్, స్ట్రెస్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, మంచిగా నిద్రపోవటం, మంచి ఆలోచన. ముందు ప్రతికూలంగా ఆలోచించాలి, నేను తగ్గుతాను, నేను మంచిగా అవుతాను, ఇలా ఆలోచించాలి. ముందు మీరు అసలు నెగిటివ్ తీసుకురానివ్వకూడదు. ఏదైనా ఒక విఘ్నం లాగే. మీరు వెయిట్ తగ్గడం అనేది కూడా ఒక మంచి పనే కదా. మీరు మంచి ఆలోచనలు తీసుకుంటే మీరు ఖచ్చితంగా మంచిగా వెయిట్ లాస్ అవుతారండి. నేనైతే ఇది నమ్ముతాను, నేను నమ్మాను, నేను చాలా మందికి చెప్పాను కాబట్టి చెప్తున్నాను అనమాట. చాలా మంది నమ్మారు, వాళ్ళు చేశారు కాబట్టి. నా దగ్గరకు వచ్చిన కస్టమర్లు 4 కేజీలు 5 కేజీలు ఈజీగా తగ్గుతూ ఉంటారు నెలకి. ఎందుకు తగ్గుతారు అంటే, మనం చెప్పే పాజిటివ్ మాటలు, మంచి జూమ్ కాల్స్, మంచి వర్కౌట్స్, మంచి ఫుడ్ ఇస్తున్నాం, సేమ్ టైం మంచి డైట్ చెప్తాము. మీకు కావాల్సినవి నేను మాట్లాడుతూనే ఉంటాను, నేను ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాను, టచ్లోనే ఉంటాను. మీరు మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి, ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఏం సప్లిమెంట్స్ వాడాలో తెలియట్లేదు, ఏం షేక్స్ వాడాలో తెలియట్లేదు, ఏం తెలియట్లేదు, కానీ నేను చేయాలనుకుంటున్నాను, నాకు మీరు గైడ్ చేస్తారా అని అడుగుతారా? నేను ఖచ్చితంగా గైడ్ చేస్తాను. మీరు వేరే కంట్రీలో ఉన్నారా? మిమ్మల్ని కూడా నేను గైడ్ చేస్తాను. మీరు వేరే కంట్రీలో ఉంటే మీరు ఐడి తీసుకోవచ్చు, కావాలి అంటే అక్కడ ఐడి ఇస్తాము, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. వేరే కంట్రీ వాళ్ళు నాకు చాలా మంది కస్టమర్స్ ఉన్నారు, బోలెడంటే బోలెడు మంది కస్టమర్స్ ఉన్నారు నాకు వేరే కంట్రీలో కూడా. వాళ్ళ టైమింగ్స్ పెట్టి నాతో మాట్లాడతారు, నేను చెప్తాను ఈ టైమింగ్స్లో మాట్లాడంటే మీకు మంచి అక్కడ ఐడి ఇస్తాను, అక్కడ గైడ్ చేస్తాను. అంటే అక్కడ ఐడి తీసుకుంటారు వాళ్ళే, ఎలా తీసుకోవాలో నేను చెప్తాను, వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడి నుంచి ఫోన్ మాట్లాడి నేను గైడ్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మన భారతీయులు నన్ను నా వేరే చూస్తున్నారు, చాలా మంది చూస్తున్నారు ఈ మధ్య. కువైట్, ఆస్ట్రేలియా, లండన్ ఇలా చూస్తున్నారు, చాలా కంట్రీస్ నుంచి చూస్తున్నారు, ఫోన్స్ చేస్తున్నారు, చాలా మంది తీసుకుంటున్నారు. ఇబ్బంది లేదు, మీరు కూడా తీసుకోవచ్చు. ఈ వీడియోస్ అలాంటి వాళ్ళు చూస్తూ ఉంటే, మేము వేరే కంట్రీలో ఉన్నాం, పావని గారు ఇండియాలో ఉన్నారు, మమ్మల్ని బ్రహ్మాండంగా గైడ్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. అలాంటి వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇలాంటి మీరు రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, మీకు నేను వెల్నెస్ కోచ్గా కావాలి, మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్తో మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు, కాల్ చేయండి. ఇక్కడ స్కూల్ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. ముందుగా వేరే కంట్రీ వాళ్ళ కోసం చెప్తున్నాను, వాట్సాప్ చేయండి. మీరు ఇండియా పీపుల్ అందరూ కాల్ చేయొచ్చు, వాట్సాప్ కూడా చేయొచ్చు. నాతో మాట్లాడడానికి భయం అయితే వాట్సాప్ చేయండి. చాలా మందికి నాతో మాట్లాడడానికి భయం అంట, ఎందుకంటే నేను కొంచెం గట్టిగా మాట్లాడతాగా. గట్టిగా మాట్లాడే వాళ్ళ దగ్గర మనసులో ఏముండదండి, ఫస్ట్ అది గుర్తు చేసుకోండి. కొంచెం ప్రేమగా మాట్లాడే వాళ్ళే మనసులో ఏదైనా ఉంటుందేమో, గట్టిగా మాట్లాడే వాళ్ళ దగ్గర మనసులో ఏముండదు, వాళ్ళంతా పైకి చూపించేస్తూ ఉంటారు అనమాట. నేను అలాంటి పర్సనే.
మనం అంతా బోలా మనిషి, లోపల ఏ ఉండదు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అదొక్కటే మన మెయిన్ ఎజెండా. మీకు మీ ఇంట్లో అమ్మాయిలాగానే హెల్ప్ చేస్తాను, కావాలి అనుకుంటే కాల్ చేయండి, ఓకేనా. ఇవాళైతే వీడియో ఇంతే, బాయ్ బాయ్. వీడియోస్ చేయడానికి కూడా టైం ఉండట్లేదండి, అస్సలు హడావుడి అయిపోతుంది అనమాట. పనులు, కస్టమర్ బేసు, కోచెస్, మీటింగ్స్, బా. కానీ ఎంత ఆదరాభిమానాలు చూపిస్తున్నా మీ అందరి కోసం వీడియోస్ చెయ్యాలి, ఇంకా మీలోకి రావాలి అన్న తపన ఇదంతా నా చేత చేపిస్తుంది. చాలా మంది అంటారు అనమాట, ఎలా చేస్తారు మేడం ఇంత పని అంటే తపన. చాలా మంది బ్లెస్ చేస్తూ ఉంటారు, అక్క సూపర్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క, మేము అంత తగ్గాం ఇంత తగ్గాం, ఆ రిజల్ట్ వచ్చింది ఈ రిజల్ట్ వచ్చింది అని చెప్తూ ఉంటారు చూడండి. అప్పుడు వస్తుంది నా దగ్గర సంతోషం, అప్పుడు వస్తుంది నాకు ఇంకా మజా, ఇంకా పని చేయాలి, కసి వస్తుంది అనమాట. అవి కావాలి నాకు, అవన్నీ మీ నుంచి వస్తాయి అనుకుంటున్నాను. మీరందరూ కస్టమర్స్ అవుతారనుకుంటున్నాను, మీరందరూ కోచెస్ అవుతారనుకుంటున్నారు. మంచి ఇన్కమ్స్ తీసుకోవాలనుకుంటే కాల్ చేయండి. ఎంత చెప్పినా ఇంకా నేను చెప్తూనే ఉంటాను, మీరు వింటూ ఉంటే నేను చెప్తూనే ఉంటాను అనమాట. నాన్ స్టాప్ ఆగది బండి. ఇవాళ అయితే వీడియో ఇంతే. వీడియో చివరిదాకా చూసినకి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా, ఈ వీడియో చేసేటప్పుడు 10 అయింది, ఆల్మోస్ట్ 10 అవుతుంది. అంటే ఇప్పుడే పోస్ట్ చేయాలి వీడియోని, అందుకే చేస్తున్నాను. కంపల్సరీ వీడియోస్ పెట్టాలి అని కూడా కమిట్మెంట్లో నేను ఉన్నాను. అంటే అది కూడా అనుకున్నాను నా మైండ్లో, కంపల్సరీ వీడియోస్ పెట్టాలి. ఇంత చేసిన నా కస్టమర్ల కోసం నేను ఇంకా ముందుకెళ్ళడానికి, ఇంకా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇంకా నేను చెప్పాలి అని చెప్పేసి. ఎందుకంటే చెప్పకపోతే తెలియదు కదా. పాత వీడియోస్ని యూట్యూబ్ పుష్ చేయట్లేదు, కొత్త వీడియోస్ పెడితేనే పుష్ చేస్తుంది, అందుకని చెప్పేసి చేయాల్సి వస్తుంది. బిఫోర్ కూడా మీరు వెళ్ళి చూడండి, మన దగ్గర చాలా కంటెంట్ ఉన్న వీడియోస్ ఉన్నాయి అనమాట. బిఫోర్ హెర్బల్ ప్రోడక్ట్ గురించి ఎవ్వరు చెప్పనంత సబ్జెక్ట్ నేను చెప్పి ఉన్నాను. ఒకవేళ కుదిరితే మీరు బిఫోర్ వీడియోస్కి వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా. ఇవాళైతే వీడియో ఇంతే, బాయ్ బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అదొక్కటే మన మెయిన్ ఎజెండా, ఓకేనా. గుడ్ నైట్ అందరికీ. మంచిగా ఆలోచనతో నిద్రపోండి, మంచి కళలు వస్తాయి, మంచిగా ప్రతికూలంగా లేవండి, హాయిగా ఉండండి. బాయ్ బాయ్.